చంద్రబాబు గారేమో చేసిన మంచి చెబుదామని బ్యానర్ ఐటమ్లు వేయించుకుంటున్నారు. కానీ జనము ఓట్లేసి చంద్రబాబు గారిని గెలిపిస్తే మంచి కాదు, మమ్మల్ని ముంచారు అని జనాల అభిప్రాయంగా ఉంది. ముంచిన వాళ్ళే మంచి చేస్తాం లేక మంచి చెప్పుకుంటాం అని చెప్తున్నారంటే దయాలు వేదాలు వర్ణిస్తున్నట్టే. చంద్రబాబు గారు ఏ మంచి చెప్పుకోవాలనుకున్నారు? సంవత్సరం రోజుల్లోనే 1,50,000 కోట్లు అప్పు చేయడం మన రాష్ట్రానికి మంచిదా? లేక 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీల పేరుతో 32,000 కోట్లను జనం నెత్తిన బాధితే చంద్రబాబు గారు ఒకటే సంవత్సరంలో 17,000 కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపారు. ఈ మంచి చెప్తున్నారా? లేక రైతులు ఇప్పటికే గిట్టుబాటు ధర దొరకక ఆత్మహత్య చేసుకుంటున్నారు, లేకపోతే అప్పుల పాలై గగ్గోలు పెడుతున్నారు. ఈ మంచి చెప్పాలనుకుంటున్నారా? ఏ మంచి చెప్పాలనుకుంటున్నారో మాకైతే అర్థం కావాలి. ఓట్లేసిన ప్రజలు చంద్రబాబు గారు ముంచారు అని ఎందుకు అనుకుంటున్నారంటే చంద్రబాబు గారు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయడం లేదు. చేసిన హామీలు కూడా అరకొరగా చేస్తున్నారు. ఇక చేయని హామీలు అయితే సూపర్ 6 తో సహా ఎన్నో ఉన్నాయి. చంద్రబాబు గారు అన్నదాత సుఖీభావ అన్నారు. రైతులకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇవ్వాల్సిన రైతులు సంఖ్య 79 లక్షలైతే ఈయన 67 లక్షలు ఇస్తామంటున్నారు. దాదాపు 30-35 లక్షల మంది రైతులకి ముంచే ప్రయత్నం చేస్తున్నారు. తల్లి దీవెన ఈ పథకం అయితే 87 లక్షల మంది పిల్లలు చదువుతుంటే 67 లక్షల మంది బిడ్డలకే ఇచ్చి 20 లక్షల మంది ముంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక గ్యాస్ సిలిండర్ అయితే అలా ఇస్తున్నారు. బస్సు సంబంధించిన ఉచిత బస్సు మహిళలకైతే చాలా చిన్న పథకం. పదే పదే చెప్తున్నా కూడా పక్క రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలని చెప్తున్నా కూడా చంద్రబాబు గారు సంక్రాంతి, దీపావళి, ఉగాది ఇలా వేసుకుంటూ పోతున్నారు. మహిళలకి మహాశక్తి అని నెలకు 1,500 రూపాయలు ఇస్తామన్నారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. 18 ఏళ్లు దాటిన పేదవాళ్ళందరికీ ఇస్తానన్నాడు. అంటే దాదాపు 2 కోట్ల మంది ఉంటారు. చాలా హెవీ బడ్జెట్. ఇప్పుడేమో చంద్రబాబు గారు దీన్ని కొత్తగా P4 తో లింక్ పెట్టాలా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు సూపర్ 6 డబ్బా కొట్టుకున్నప్పుడు లేకపోతే సూపర్ 6 అమలు చేస్తామని ఎలక్షన్ అప్పుడు తిరిగినప్పుడు P4 తో సంబంధం పెడతామని చంద్రబాబు గారు ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడేమో P4 కు పెడతాము అని చెప్తున్నారు. మరి చంద్రబాబు గారి ముంచే ప్రయత్నం కాకపోతే ఏంటి అని అడుగుతున్నాం. ఇక నిరుద్యోగులు అయితే పాపం ఉద్యోగాలు రాక బిడ్డలు అటు ఇటు కాని పరిస్థితుల్లో ఎంతో మంది అల్లాడిపోతున్నారు. నిరుద్యోగ వృత్తి అన్నారు. నిరుద్యోగ వృత్తి పోయిన ఎలక్షన్ లో కూడా అంటే చంద్రబాబు గారు మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇదే హామీ ఇచ్చారు. ఇప్పుడు అమలు చేయలేదు. ఇప్పుడు అమలు చేసే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. మరి ఇలాగైతే చంద్రబాబు గారు ఏం మంచి చెప్పుకుంటారో అర్థం కావటం లేదు.